హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ ఇక్కడ ఇయర్లీ 6 lakh per annum శాలరీ ఇచ్చే విధంగా క్యాప్కో కంపెనీ వాళ్ళు జూనియర్ డేటా అనలిటిక్స్ అనే జాబులను అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు ఎండింగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ తప్పకుండా అయితే ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాప్కో కంపెనీ వాళ్ళు ఇది ఒక ఎలా అనేది నేను ఇక్కడ చూపుతాను, చూసుకోండి. క్యాప్కో ఏ విప్రో కంపెనీ ఈజ్ ఏ గ్లోబల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫిర్మ్. ఇక్కడ క్యాప్కో అనేది మనకు విప్రో కంపెనీ నుంచి చాలా జాబులు వస్తుంటాయి కదా, దానికి రిలేటెడ్గా క్యాప్కో కంపెనీ అన్నమాట. ఇక చూసుకున్నట్టయితే మన వర్క్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్కో కంపెనీ వాళ్ళు మనకు ఇక్కడ అడ్వాన్స్గా ముందే అయితే మన జాబ్ టైటిల్ ఇచ్చేసారు కదా, జూనియర్ డేటా అనలిటిక్స్ అని. ఇక్కడ మనం చేయవలసింది ఏమనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజెంట్గా మనకు ఇక్కడ చూసుకుంటే ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అని తీసుకోండి, వాళ్ళు ఒక బ్యాంక్తో కానీ, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, పేమెంట్ సర్వీస్ కావచ్చు, అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిపైన అయితే మనకు ఈ క్యాప్కో కంపెనీ వాళ్ళు అయితే వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు పర్ఫెక్ట్గా ట్రైనింగ్లో అయితే మీకు ఎలా చేయాలి, ఏం చేయాలన్నది మీకైతే క్లారిటీ ఇస్తారు. ఇక మేక్ అండ్ ఇంపాక్ట్ అని ఇక 2 lines అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏంటనేది మీకు అర్థమవుతుంది. కింద పాయింట్స్ ఇచ్చారు, చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్, రోల్, డేటా అనలిటిక్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అన్నారు. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. బట్ అప్లై చేసుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఈ 2025లో చాలాసార్లు చెప్పాను, ముందుగా మీ రెజ్యూమ్ అప్డేట్ లేకపోతే దాన్ని అప్డేట్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే ఈ 25లో మీకు జాబ్ రావడం అనేది చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు జస్ట్ ఓల్డ్ రెజ్యూమ్ కాకుండా ఇక్కడ న్యూ రెజ్యూమ్ అనేది అటాచ్ చేశారంటే మీకు ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుంది, అలాగే ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోండి, ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ AI/ML మోడల్స్ ఇన్ ఏ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్నారు. దాని AI/ML పైన మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ బెటర్ దాన్. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ చూసుకోండి, ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ పైథాన్ ఆర్ ఆర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ AI/ML ఫ్రేమ్వర్క్స్ లైక్ పైటార్చ్. వీటిపైన మీకు టెక్నికల్ స్కిల్స్ పైన ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీకు బెటర్. ఇక్కడ అనలిటికల్ స్కిల్స్ చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ది అబిలిటీ టు ఇంటర్ప్రెట్ కాంప్లెక్స్ డేటా, వీటిపైన ఈ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అటెన్షన్ టు డీటెయిల్ అని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. హై లెవెల్ ఆఫ్ అక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ డేటా అనాలిసిస్ అండ్ డెవలప్ మోడల్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ పాయింట్ చదువుకున్న తర్వాత అప్లై కోసం మీరు ఎక్కడ ఏంటి వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లై కోసం మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇచ్చేసారు, చూసుకోండి. మీకు అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఒక రెజ్యూమ్ని అయితే ఇక్కడ పీడిఎఫ్లో లేదా డాక్యుమెంట్స్లో లేదా టెక్స్ట్లో అయితే ఉండేటట్టు మీరైతే గూగుల్ డ్రైవ్ ద్వారా కూడా ఇవ్వచ్చు, లేదా డ్రాప్ బాక్స్ ద్వారా అయినా ఇవ్వచ్చు. అలాగే కవర్ లెటర్ కూడా మీరు పీడిఎఫ్లో లేదా డాక్యుమెంట్స్ లేదా టెక్స్ట్లో లేదా గూగుల్ డ్రైవ్లో ఇవ్వచ్చు, లేదా డ్రాప్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఆర్ ఎంటర్ మాన్యువల్లీ అన్నట్టు చూడండి. ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ వెబ్సైట్ అడిగారు, వెబ్సైట్ కూడా అంతే, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చేసేది ఇక్కడ స్టార్ సింబల్ ఉన్నట్టు మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే అక్కడి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 1 week ఆర్ 2 weekలో మీకు రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూసి మీరు అప్లై చేసుకోండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ మీకు యూజ్ కాకపోయినా అనదర్ పర్సన్కి యూజ్ అవ్వచ్చు. మీరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకసారి చెప్తున్నాను, మనకు వచ్చిన జాబ్ రోల్ జూనియర్ డేటా అనలిటిక్స్ కంపెనీ చూసుకుంటే క్యాప్కో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇయర్లీ 6 lakh per annum శాలరీ. ఇక్కడ మీకు
ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అన్నారు. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. బెటర్ దెన్ నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.